అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి ఏప్రిల్ 5వ తేదీ అనగా ఆదివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఆ సమస్యలకు తగిన పరిష్కారాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఆ వార్తల ద్వారా వారి ఇంట్లో ఏ విధమైన వాతావరణం నెలకొనబోతుంది, అలాగే వారు ఏ విధమైనటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే క్షుణ్ణంగా అర్థమవుతుంది. ఓం శ్రీ భద్రకాళి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ రామ్దాస్ స్వామి గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9881559967. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారైతే మన గురువు గారిని సంప్రదించి చూడండి. ఒకే ఒక ఫోన్ కాల్ ద్వారా మీ పరిష్కారాలు, మీ సమస్యలకు తగిన పరిష్కారాలు అయితే లభిస్తాయి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒకే ఒక ఫోన్ కాల్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణాలు, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల మధ్య ఎటువంటి సమస్యలకైనా సరే తప్పకుండా పరిష్కారం 24 గంటల్లోనే లభించి తీరుతుంది. 100% స్త్రీ పురుష వశీకరణ చేయబడును. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో ఎంతో ప్రత్యేకత కలవారు. మన గురువుగారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు. ఒక్కసారి మీరు కూడా నమ్మకంతో ఒకే ఒక ఫోన్ కాల్ ద్వారా గురువుగారిని సంప్రదించి చూడండి. మీ యొక్క సమస్యలకు తగిన పరిష్కారం తప్పకుండా లభిస్తుంది. వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను మనం గమనించుకున్నట్లయితే వీరికి కుటుంబం అంటూ ఎంతో ప్రీతి, కుటుంబ సభ్యుల కోసం ఎంతో త్యాగం చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యుల కోసం ఎంతటి బరువు బాధ్యతలైన సమస్యలైన వీరి నత్తి మీద వేసుకుంటూ ఉంటారు. అయితే వీరి యొక్క జీవితంలో ఒక విషయం మాత్రం స్పష్టంగా ఉంటుంది. ఎవరో తమ గౌరవాన్ని తగ్గించేలా ప్రవర్తిస్తే మాత్రం వారు వెంటనే దూరంగా వెళ్ళిపోతారు. ఆ యొక్క వ్యక్తులను ఎప్పటికీ మనసులో అయితే గుర్తుంచుకుంటారు. రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి కలిసి వచ్చే సాధారణ రంగు ఎరుపు అని అయితే చెప్పుకోవచ్చు. అలాగే బంగారు రంగు కూడా వీరికి కలిసి వస్తుంది. అలాగే అదృష్టపు సంఖ్యలు వచ్చేసి 5 మరియు 9 అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క సంఖ్యల ద్వారా వీరికి ఎన్నో లాభదాయకమైన సన్నివేశాలు కూడా జరగబోతున్నాయి. వీరి యొక్క ప్రయాణం తూర్పు దిక్కుకు మరియు ఈశాన్య దిక్కుకు ఎంతో శుభకరంగా అయితే ప్రయాణం కొనసాగబోతుంది. రేపటి రోజున కొన్ని మంచి ఫలితాలు అయితే వీరికి ఎదురు కాబోతున్నాయి. అయితే వీరికి ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున మాత్రం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వీరి యొక్క పనులు సర్వసాధారణంగా అయితే కొనసాగిపోతూ ఉంటాయి. కుటుంబ సభ్యుల పనుల్లో బిజీగా కొనసాగుతూ ఉంటారు. కొందరు ఉద్యోగం, వ్యాపారం లేదా వ్యక్తిగత విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. కానీ వీరికి తెలియకుండానే సమయం ఒక ప్రత్యేకమైనటువంటి క్షణం వైపు నడుస్తూ ఉంటుంది. ప్రత్యేకంగా చెప్పాలంటే కనుక ఈ యొక్క రాశి గల వారికి మధ్యాహ్నం 3 గంటల తర్వాత వీరి యొక్క జీవితంలో కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాలు కూడా ప్రారంభమయ్యేటువంటి సూచనలు మెండుగా కనబడుతున్నాయి. వీరికి ఊహించని విధంగా ఒక సమాచారం కానివ్వండి, ఒక సంఘటన కానివ్వండి ముందుకు రావచ్చు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటల తర్వాత వీరి యొక్క జీవితంలో ఒక వ్యక్తి ద్వారా ముఖ్యమైనటువంటి విషయం అయితే రాబోతుంది. అయితే ఇప్పటికే పరిచయమైన వ్యక్తి కావచ్చు, చాలా రోజుల తర్వాత మళ్ళీ వీరితో మాట్లాడే వ్యక్తి కూడా అయి ఉండవచ్చు. కొంతమందికి అయితే ఒక ఫోన్ కాల్ రూపంలో రావచ్చు, మరికొంతమందికి SMS రూపంలో కూడా రావచ్చు. ఇక రేపటి రోజున ఆ వ్యక్తి చెప్పే విషయం విన్న తర్వాత మీరు కాసేపు ఆశ్చర్యపోక తప్పదు. ఎందుకంటే మీరు ఊహించని విధంగా ఒక వార్త అనేది మీకు తెలిసే అవకాశం కూడా ఉంటుంది. కొంతకాలం తర్వాత మీరు ఎదురు చూస్తున్నటువంటి విషయం కూడా ఇదేనని మీకు ఒక అవగాహన కూడా వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. కొంతమందికి ఇది ఉద్యోగానికి సంబంధించిన సమాచారం కావచ్చు, మరికొంతమందికి కుటుంబంలో జరగబోయే ఒక శుభకార్యానికి సంబంధించిన సమాచారం కూడా కావచ్చు. అయితే కొందరికైతే చాలా రోజుల తర్వాత ఒక వ్యక్తి మళ్ళీ మీతో మాట్లాడే పరిస్థితి కూడా రాబోతుంది. ఆ వ్యక్తి రాకతో మీ యొక్క మనసులో ఒక సరికొత్త ఆలోచనలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇలా కూడా జరగొచ్చని అనుకునే కొన్ని పరిస్థితులు కూడా మీకు ఎదురవబోతున్నాయి. చిన్న విషయం అనిపించినా కూడా మీ యొక్క మనసులో మాత్రం అది ఒక పెద్ద మార్పుకు అయితే కారణం కాబోతుంది. ఈ యొక్క రాశి గల వారు ఎప్పుడూ సహజంగా ధైర్యంగా అయితే ఉంటారు. ఆత్మవిశ్వాసంతో చాలా నిండుగా అయితే ఉంటారు. కొన్నిసార్లు దైవభక్తి వల్ల వీరికి కొన్ని మార్పులు కూడా వ్యక్తి కారణంగా తీసుకురాబోతున్నారు. కొన్ని ఉపయోగపడబోతున్నాయి. ఉదయం నిద్రలేవగానే సూర్య నమస్కారాలు చేసుకుని చిన్న ప్రార్థన అయితే చేయండి. ఓం సూర్యాయ నమః అని కొన్నిసార్లు మంత్రాన్ని జపించడం ద్వారా మీకు ఎంతైనా మేలు జరుగుతుంది. తప్పకుండా ఇంటినంతా పరిశుభ్రపరిచిన తర్వాత
ఇంట్లో మీరు తప్పకుండా ఉదయం సాయంత్రం నిత్య దీపారాధన చేసుకోవడం ఎంతైనా మీకు మేలు చేకూరుస్తుంది. రేపటి రోజున మధ్యాహ్నం తర్వాత ప్రారంభమయ్యే కొన్ని సంఘటనలు కూడా మీకు ఒక వ్యక్తి ద్వారా వచ్చే వార్త ద్వారా మీ యొక్క మనసులో ఆశ్చర్యం కలిగించే విధంగా కూడా ఆ వార్తలు అయితే ఉండబోతున్నాయి. కాబట్టి ఆ సమయంలో మీకు ఒక ఫోన్ కాల్ సందేశం నిర్లక్ష్యం అయితే అస్సలు చేయవద్దు. కొన్నిసార్లు చిన్న సమాచారమే కదా అని జీవితంలో పెద్ద పెద్ద మార్పు కూడా రాబోతుంది. అయితే ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున అయితే చెప్పబోయే విషయాన్ని కాస్త శ్రద్ధగా వినడం వల్ల కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని రోజులు సాధారణంగా కనిపించినప్పటికీ కూడాను ఆ రోజు తీసుకునే నిర్ణయాలు చేసే పనులు మన యొక్క భవిష్యత్తుపై ప్రభావితం చూపుతూ ఉంటాయి. ముఖ్యంగా రేపటి రోజున చాలా ముఖ్యమైన రోజునైతే చెప్పుకోవాలి. రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి ఎందుకంటే మీరు చేసే పనుల్లో కాస్త జాగ్రత్త వహించి భక్తితో వ్యవహరించడం ద్వారా మీకంతా మేలుగా శుభ ఫలితాలు అయితే మీ వెన్నంటే రాబోతూ ఉన్నాయి. రేపటి రోజున సరికొత్త ఉత్సాహంతో కలిగించే రోజునైతే చెప్పుకోవచ్చు. గత కొన్ని రోజులుగా చదువులో కొంచెం కాస్తంత అలసట అనిపించినా కూడా రేపు మాత్రం చదువుపై దృష్టి మాత్రం మీరు తప్పకుండా పెట్టవలసిన అవసరం ఉంది. అలాగే రేపటి రోజున ఎంతో శ్రద్ధగా చదవడం వల్ల మీరు ఎన్నో మంచి ఫలితాలను కూడా మీకు అందుకోబోతున్నారు. ఒక మంచి ఆలోచన కూడా రావచ్చు. భవిష్యత్తులో ఏ కోర్సు చదవాలి, ఎటువంటి రంగంలో ముందుకు వెళ్ళాలనే విషయంలో తప్పకుండా అయితే మీకైతే స్పష్టత రాబోతుంది. ఒక చిన్న సూచన ఏంటంటే గనక సమయం వృధా చేయకుండా ఉండడం చాలా మంచిది. రేపటి రోజున ఉద్యోగస్తుల విషయంలో చాలా సాధారణంగా అయితే ఉంటుంది. కొంతమందికి మాత్రం కొత్త బాధ్యత, ఒక ఆలోచన గురించి వచ్చే అవకాశం కూడా మీ పనిని నమ్మకంగా చేస్తే పై అధికారుల యొక్క ప్రశంసలు కూడా మీరు ఎన్నో పొందే అవకాశం ఉంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే కనుక రేపటి రోజున పెద్ద పెద్ద నిర్ణయాలే తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. కనుక ఆలోచించి, ముఖ్యంగా కొత్త పెట్టుబడి పెట్టే ముందుగా పూర్తిగా ఆలోచించి మీరు ఎంతైనా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం చాలానే ఉంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీకు చాలా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ఒకరోజు ఆలోచించడం చాలా మంచిది. కొంచెం ఒక రోజు 2 రోజులు ఆలస్యమైనా సరే ఆలోచన చేసి తగిన నిర్ణయం తీసుకొని తద్వారా పెట్టుబడులు పెట్టడం ద్వారా మీకు మంచి మంచి శుభ ఫలితాలు అయితే రాబోతున్నాయి. రేపటి రోజున మీరు తప్పకుండా సూర్య నమస్కారాలు చేస్తూ ఉదయం నిద్రలేవగానే సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తూ తప్పకుండా అయితే సూర్యునికి అర్ఘ్యం సమర్పించి ఓం సూర్యాయ నమః అని 11 సార్లు జపిస్తూ ఉండడం ఎంతైనా మంచిది. అలాగే శివనామ స్మరణ చేసుకోవడం కూడా చాలా ప్రీతిపాత్రులు కాబోతారు. రేపటి రోజున తప్పకుండా ఓం నమః శివాయ అనే మంత్రాన్ని కూడా జపించడం ద్వారా, అలాగే హనుమంతుని ప్రార్థించడం ద్వారా, సాయంత్రం సమయానికి హనుమంతుని యొక్క ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేయడం ద్వారా మీకు మనోధైర్యం ఎంతో పెరుగుతుంది. రేపటి రోజున మీరు చేయవలసిన కొన్ని దానాలు ఏంటంటే కనుక గోధుమలు దానం చేయడం ద్వారా, సూర్యునికి సంబంధించిన ధ్యానం గోధుమలు కనుక రేపటి రోజున మీరు గోధుమలు దానం చేయడం ద్వారా, ఎర్రని పండ్లు ఏవైనా దానం చేయడం ద్వారా, అంటే యాపిల్ పండ్లు ఏవైనా అటువంటివి పక్షులకు గింజలు వేయడము, ఉదయం పూట పక్షులకు గింజలు వేయడం వల్ల పుణ్యఫలం అయితే లభిస్తుంది. తప్పకుండా కులదేవత ఆరాధన అయితే అస్సలు మర్చిపోవద్దు. కొన్ని సమస్యలు మీకు వీడిపోతాయి. కులదేవత ఆరాధన, దీపారాధన చేసుకోవడం ద్వారా మీకు ఎంతో మేలు జరుగుతుంది. తప్పకుండా అయితే రేపటి రోజున పశుపక్షాదాలకు మీరు ఆహారాన్ని, దానాన్ని, అలాగే ఆహార పానీయాన్ని కూడా సమర్పించడం ద్వారా మీకు ఎంతో మేలు చేకూరుతుంది. తప్పకుండా రేపటి రోజున మనం చెప్పుకున్న పరిహారాలన్నీ చేసుకోవడం ద్వారా మీకు ఎంతో మనోధైర్యం కూడా లభిస్తుంది. రేపటి రోజున ఎన్నో అద్భుత ఫలితాలు కూడా మీరు చవి చూడబోతున్నారు. కాస్త ఆలస్యమైనా కూడా పరిస్థితులన్నీ చక్కబెట్టుకొని రేపటి రోజున ఎంతో బాగా శుభ ఫలితాలు అయితే మీరు అందుకోబోతున్నారు. తెలుసుకున్నాం కదండి రాశి గల వారి యొక్క శుభ ఫలితాలు రేపు విధంగా ఏ విధంగా ఉండబోతున్నాయనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.